Hello guys, welcome back to my YouTube channel. This is Navin's Navigator. Welcome back to a new video. First of all, na outfit chudandi ela undane okasari. This is my outfit. So ee roju ee outfit eskodaniki reason endante మా ఫ్రెండ్ కొత్తగా ఒక బిజినెస్ ప్లానింగ్ చేశాడండి. సో తను ఇక్కడ టీ ప్లస్ టిఫిన్ సెంటర్ రెండు ఓపెన్ చేయడం జరిగింది మన దిల్సుఖ్ నగర్లో. ఎక్కడంటే దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ ఉంది కదా, అక్కడ నుంచి శాలివాహన్ నగర్లో SBI బ్యాంక్ ఉంటుంది, దాని ఆపోజిట్ వన్ షాప్ ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్నవాళ్ళు ఎదగాలంటే మీ అందరు సపోర్ట్ ఉండాలి. పెద్దవాళ్ళంటే ఎలాగో ఎదుగుతున్నారండి, వాళ్ళకు ఆల్రెడీ చాలా మంది సపోర్ట్ ఉంది, ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు. మేము కొత్తగా ఒక బిజినెస్ ప్లాన్ చేశాము, అలాగే ఒక బిజినెస్ ఓపెన్ చేశాము కదా. సో మీ అందరి ఆశీస్సులు ఉండాలని నేను ఈ ఒక చిన్న వీడియో తీసి మీ ముందు పెడుతున్నాను. అలాగే మీకు షాప్ కూడా నేను చూపిస్తాను. ఇది మా మొదటి ప్రయత్నం, మీరందరూ సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా అది పార్ట్నర్షిప్ బిజినెస్ అన్నమాట. మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను, ఒకసారి టీ షాప్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. త్వరలో మనం కూడా ఒక బిజినెస్ ప్లానింగ్లో ఉన్నాము, త్వరలో మనది కూడా షాప్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది పార్ట్నర్షిప్లో మా ఫ్రెండ్ షాప్. ఇది టిఫిన్ ఉంటుంది ప్లస్ టీ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే దిల్సుఖ్ నగర్లో సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరందరూ దయచేసి ఒక్కసారి అక్కడికి వచ్చి విజిట్ చేయండి. మీకు నచ్చితే తాగండి, మళ్ళీ ఒక 5-6 మందికి చెప్పండి. నచ్చకపోతే అక్కడే చెప్పండి, బ్రో బాగాలేదు, ఏమాత్రం బాగాలేదు అని చెప్పండి. మేము ఏది బాగాలేదు అది ఒకసారి చేంజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం పెట్టేది ప్యూర్ బఫెలో మిల్క్ అండి, అందులో 1% కూడా నీళ్ళు కలపము. ఎగ్జాక్ట్లీ మనకు బఫెలో ఏదైతే మిల్క్ ఇస్తుందో ఆ మిల్క్ తీసుకొచ్చి మనం అక్కడ వాడుతున్నాము. ఏదున్నా క్వాలిటీ విషయం కానీ క్వాంటిటీ విషయం కానీ ఏమాత్రం తగ్గదు. మీకు నచ్చేటట్టే మేము పెడతాము ఖచ్చితంగా, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఒక్కసారి అయితే మీరు విజిట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో ఒకసారి రండి, విజిట్ చేయండి. ఇప్పుడు నేనైతే మీకు వెళ్ళి లొకేషన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇది బస్ షాపు, అండ్ ఇక్కడ నుంచి చూస్తే అది పిల్లర్ నెంబర్ 1524 జూమ్ చేసి చూపిస్తా. పిల్లర్ నెంబర్ 1524 అనమాట. ఇది 2 wards కోటి రోడ్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇది పిల్లర్ నెంబరు, దీని ఆపోజిట్ గల్లీ ఇదే. సో ఈ గల్లీ, సో ఇక్కడ ఇది శాలివాహన్ నగర్ రోడ్ అంటారు. సో ఈ శాలివాహన్ నగర్ లోపలికి వెళ్తే SBI బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ ఆపోజిటే మన షాప్ ఉందన్నమాట. మీకు చూపిస్తాను. అంతేకాకుండా మనకైతే చూడండి ఆపోజిట్ లో మేఫిల్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ మేఫిల్ ఆపోజిట్ కాలనీ. ఆ గల్లీ కాకుండా ఈ గల్లీ కావాలి, ఈ కాలనీ అనమాట. ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుందా SBI ATM అండ్ SBI బ్యాంక్ అని. సో ఈ బ్యాంక్ ఆపోజిటే ఉంటుంది కాలనీ, కూడా మీకు చూపిస్తా. ఇది బ్యాంక్, ఇది గుర్తుపెట్టుకోండి అడ్రస్ అయితే శాలివాహన్ నగర్ SBI బ్యాంక్ అనమాట. పిల్లర్ నెంబర్ 1524 నుంచి మేఫిల్ ఆపోజిట్ కాలనీ స్ట్రేట్ ఒకటే రూట్ రావాలి. రాగానే మనకి సైడ్ లో అయితే రైట్ సైడ్ లో అయితే మనకి ఇక్కడ SBI బ్యాంక్ అనిపిస్తుంది. అలాగే ఇక్కడ చిన్నగా లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నాం అనుకో, ఈ కాలనీలో మన షాప్ అక్కడ చూపిస్తాం. అది కనిపించేదే చాయ్ టౌన్ కనిపిస్తుందా, ఇది మన షాప్. ఈరోజు అయితే షాప్ శివమని షాప్ ఓపెనింగ్ అనమాట ఈరోజు. ఇది చాయ్ టౌన్. సో ఇది చాయ్ టౌన్, ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయ్యేది ఈ షాపే. ఇక్కడ చూసుకోవచ్చు చాయ్ టౌన్ అని, మీకు లోపల వెళ్ళి కూడా మొత్తం చూపిస్తాను. సరే ఇక్కడ చూసుకోవచ్చు పక్కనే స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ ఉంది, అండ్ ఇక్కడ శశి హాస్పిటల్ ఉంటుందండి. ఇటు చూసుకుంటే ఇది SBI బ్యాంక్ రోడ్ అనమాట. సో మనం లెఫ్ట్ తీసుకోవాలి SBI బ్యాంక్ నుంచి, దాని ఆపోజిటే ఇది మన షాపు. ఒకసారి షాప్ పేజ్ కూడా చూడండి, చాయ్ టౌన్. చాయ్, జ్యూస్, స్నాక్స్, టిఫిన్స్ అన్ని ఉంటుంది. అండ్ అక్కడ ఏముందంటే వి అండర్టేక్ అవుట్డోర్ ఆర్డర్స్ అని ఉంటుంది. ప్లస్ వి యూజ్ 100% ప్యూర్ బఫెలో మిల్క్ అనమాట. మొత్తం ప్యూర్ బఫెలో మిల్క్ ఉంటుంది. ఇది షాప్ సెటప్ అనమాట. సో ఇది ఎంట్రన్స్ మనకు చూడండి, టేబుల్ సెటప్ అయితే ఇలా నీట్ గా భలే చేశారండి. ఇది 10x12 షాపు. సో దానికి ఇంత నీట్ గా సెటప్ చేసుకున్నారు. ఇక్కడ ఒక 2 పర్సన్స్ కూర్చోవచ్చు, ఇక్కడ ఒక 3 కూర్చోవచ్చు, అండ్ ఇక్కడ కూడా 3 కూర్చోవచ్చు. ఇది వచ్చేసి లైటింగ్ బోర్డు, చాయ్ టౌన్ మనకి ఈవినింగ్ టైం కనిపించడానికి. సో ఇది ఫ్రంట్ ఇన్సైడ్ సెటప్ అనమాట. ఇక్కడ 2 చైర్స్, ఇక్కడ 2 పర్సన్స్ కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ మనకైతే కుకీస్ వస్తాయి అనమాట, 4 వేరియేషన్స్ కుకీస్ వస్తాయి. ఇక్కడ నుంచి టీ అందించడానికి. ఇక్కడ మెనూ రావాలి, మెనూ అయితే కొంచెం లేట్ అయింది, అది చేపిస్తున్నాము. ఇక్కడ మెనూ వస్తుందండి. అండ్ ఇది మన ఎంట్రన్స్ గేట్ లోపల ఛాయ్ చేయడానికి. సో ఇక్కడ ఒక 2 పర్సన్స్ కూర్చోవచ్చు, ఇక్కడ కూడా మంచిగా డిస్కస్ చేసుకోవడానికి.
ఇది టేబుల్ నెంబర్ 1 వచ్చేసి 4 చైర్స్ ఉంటుందండి. అండ్ టేబుల్ నెంబర్ 2 వచ్చేసి 4 చైర్స్ ఉంటుంది. మనకి ఇక్కడ కూర్చొని ప్రైవసీగా మాట్లాడడానికి కూడా బాగుంటుంది. మీరు అలాగే ఒకసారి చూడండి, ఇది ప్రతి టేబుల్ పైన ఇలా లైటింగ్స్ ఉంటుంది అనమాట. ఒకసారి లైటింగ్ చూడండి, ఎంత అంటే అంబిషన్ దానికి తగ్గట్టు ఉంటుంది అనమాట. సో ఇది ఎలా మొత్తం మనకి గ్రే కలర్లో ఉంది కదా, సో దానికి తగ్గట్టు లైట్ కూడా ఇలా ఉంటుంది చూడండి ఒకసారి. అంటే ఈ మధ్యలో మనకి ఎల్ఈడి వైట్ వస్తుంది కదా, వైట్ కాకుండా మనం ఓల్డ్ మోడల్లో తీసుకున్నాము. ఇది మనకి ఎందుకంటే దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు. సో అదే విధంగా ఈ టేబుల్ పైన కూడా ఇలానే ఉంటుంది లైటింగ్. ఇది మళ్ళీ పైన ఏంటంటే మనకి ఏదైనా పనికిరాని వస్తువులు ఉంటాయి కదా, పైన పెట్టేసి అలా కార్టూన్ పెట్టేసినాము. చిన్న షాప్లో అంటే మాకు నచ్చిన విధంగా మేము చేయించుకున్నాము మొత్తము. అండ్ ఇదంతా వాల్ పేపర్ వేయించుకున్నాము మేము. ఇందాక వాల్ మొత్తం నీట్గా వచ్చే కస్టమర్స్కి మంచిగా కనిపించడానికి వాల్ పేపర్ వేసుకున్నాము. అది అక్కడ ఒక లైట్ వేయించుకున్నాము. ఇది ఫ్రంట్ డోర్ సెటప్ ఇలా ఉందన్నమాట. ఇది అంటే లోపల కిచెన్ కూడా చూపిస్తాం మీకు, టీ కిచెన్ ఎలా ఉంటుంది అనేది. ఏదైతే ఫ్రిడ్జ్ తెచ్చుకున్న సామాన్లు అవే అనమాట. ఒకసారి చూడండి, ఇది వాషింగ్ బేసిన్ మేమే చేయించుకున్నామంతా. ఇది ఇక్కడ టీ మాస్టర్ ఉండి మళ్ళీ ఇతనే టీ మాస్టరు. ఇది మొత్తం ఇలా సెటప్ ఇది తీసుకున్నామన్నీ కొత్తవి. లోపల కిచెన్ అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూడండి. అక్కడ సామాన్లన్నీ పెట్టుకోవడానికి అండ్ లోపల కిచెన్ కూడా ఒక సరిపోయే చిన్న లైటు, అంటే వెలుతురు కావాలి కదా, సరిపోయేదానికి ఒక చిన్న లైటు. ఇదైతే మొత్తం షాప్ సెటప్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు కదా కొత్తగా, సో ఇక్కడ ఎన్నో టీ షాపులు ఉన్నాయి. మీరు ఓపెన్ చేయడానికి గల రీజన్ ఏంది? ఇప్పుడు ఈ ఏరియా అనేది ఆస్పిరెంట్స్ ఉంటారు, కొత్తగా స్టూడెంట్స్ చదువుకొని చేయడానికి అనేది వస్తారు ఈ ఏరియాలో. మనది ఇక్కడ ఏంటంటే మన పాయింట్ అనేది ప్యూర్ బఫెలో మిల్క్ అనేది మనం చేస్తున్నాం. ఈవెన్ 1 డ్రాప్ కూడా వాటర్ కలపకుండా ప్యూర్ బఫెలో మిల్క్తోనే టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్యూర్ బఫెలో మిల్క్తోనే చేస్తాం. ఇంకోటి వచ్చేసి వస్తున్నాం, మీరు వచ్చి ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మాకు చెప్పండి, మీ రివ్యూస్ ఇవ్వండి, నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. అండ్ ఇది అన్నీ బయట ఎక్కడున్నా కూడా 12 రూపీస్ మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఫర్ ప్యూర్ బఫెలో మిల్క్కి. మాది 10 రూపీస్తోనే మేము స్టార్ట్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్, సో దట్ వాళ్ళకు కూడా గుడ్ న్యూట్రిషన్ ఉండాలి, మిల్క్ కూడా మంచి మిల్క్ ఉండాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ చదువుకొని కష్టపడి ఇది చేస్తున్నారు కాబట్టి ఇట్స్ లైక్ సర్వీస్ లాగా కూడా మేము అనుకుంటున్నాం. సో యూ కెన్ కమ్, అన్నీ మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఒక కప్పు కాఫీ టీ తాగేసి వెళ్ళడానికని మేము ఇది స్టార్ట్ చేసాం. సో ప్లీజ్ కమ్, వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇప్పుడు టీ వరకేనా సార్, లేదంటే దానికి మించి ఇంకేదైనా ప్లానింగ్ ఉందా వేరేది? అంటే మన స్టూడెంట్స్ కోసం ఇంకేదైనా ఉందా ప్లానింగ్? ఇప్పుడు మేము టీ, టిఫిన్స్, స్నాక్స్, జ్యూసెస్ అని చెప్పి మేము ఓపెన్ చేస్తాం. ప్రస్తుతానికి ఫస్ట్ 1 వీక్ వరకు టీ, ఆల్ కైండ్స్ ఆఫ్ టీస్, అన్ని రకాలైన టీలు, కాఫీ, మిల్క్తోని బాదాం మిల్క్ ఇలాంటివన్నీ మిల్క్ ప్రోడక్ట్స్ అని చేసేవన్నీ ఆల్రెడీ వీఆర్ స్టార్టెడ్. ఒక 1 వీక్ అలా ఆగి మేము స్నాక్స్ స్టార్ట్ చేస్తాము. ఫర్దర్గా కూడా టిఫిన్స్ ఇక్కడ మేము చుట్టుపక్కల చూసాము. టిఫిన్స్ వచ్చేసి 30 రూపీస్, 35 రూపీస్ పర్ ప్లేట్ లాగా అమ్ముతుంది. మనకంతా ఇక్కడ చుట్టుపక్కల ఉండేదంతా మనకి ఆస్పిరెంట్స్ అండ్ స్టడీస్ కోసము ఊళ్ళ నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళు. సో మేము మినిమం రేట్స్ లోపల వితిన్ 1 మంత్ పీరియడ్ ఆఫ్ టైంలో మేము ఇలాంటి టిఫిన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. 20 రూపీస్, 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫర్ టిఫిన్స్ లాగా స్టార్ట్ చేద్దామని. సో టీ, టిఫిన్, జ్యూసెస్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర. 1 ప్లేస్ షాప్ ఫర్ ఎవ్రీథింగ్ లాగా చేద్దామని. వితిన్ అ మంత్ అన్ని ఎవ్రీథింగ్ సార్. ఇక్కడ మీ షాప్ అడ్రస్ చెప్పగలుగుతారు ఒకసారి? మనది దిల్సుఖ్నగర్ పిల్లర్ నెంబర్ 1524 మేఫిల్ ఆపోజిట్ లేన్ లోపల మేము స్ట్రైట్ వస్తే ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుంది. వాకబుల్ 1 minute 2 minute వాక్ ఫ్రమ్ దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ సార్. క్వాలిటీ అలాగే మెయింటైన్ చేయండి, ఆ స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే కస్టమర్స్ కూడా పెరుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.